ఓవరాల్గా బ్రహ్మాండంగా ఉంది. సూపర్ బ్లాక్ బస్టర్. అంటే బ్లాక్ బస్టర్ అనేది చిన్న పదం అవుతుంది కదా, అందుకని చెప్తాను. యాక్చువల్గా చిరంజీవి గారు ఎంత ఫ్యామిలీ ఓరియంటెడ్ మ్యాన్గా చేయడం నేను చిరంజీవి గారి సినిమాలు అన్నీ చూశానండి దాదాపుగా. నేను ఆయన ఫ్యాన్ని. ఆయన కన్నా 1 year జుగుంజారు స్కూల్లో. అప్పుడు నాకు పరిచయం లేకపోవచ్చులే కానీ మా పిల్లలు ఇప్పుడు మా మనవాళ్ళు కూడా ఆయన ఫ్యాన్స్. కానీ ఇప్పటిదాకా చూసి చిరంజీవి గారి సినిమాని ఒక అయితే ఇది ప్రత్యేకమైన ఎత్తు. ఇటువంటి ధ్యానాలు ఆయన ఇంతకుముందు ఎప్పుడు చేయలే. అది ప్రత్యేకంగా చూపించారు ఆయన్ని ఈ సినిమాలో. అంటే సినిమాలో నవరసాలు ఉన్నాయి. మామూలు ఒక సినిమాలో ఒక ఉంటుంది, కామెడీ ఉంటుంది అటు, కానీ నవరసాలు బాగా కలిపి పండించాడనమాట. ప్రత్యేకంగా నచ్చిన కామెడీ సీన్ ఏంటి చిరంజీవి గారు మూవీలో? చిరంజీవి గారు చేసిన కామెడీ సీన్ అన్నీ బాగున్నాయండి. కాకపోతే ఇప్పుడు అక్కడ అంటాడు కదా అతను, మరి భార్య ముందు అరుస్తాడు కదా భార్యని, తర్వాత లోపలికి వచ్చి జట్టర్స్ కదా అంటాడు కదా, అది చాలా బాగుంది. చాలా అంటే చాలా ఈజీగా చేసేసారు. అది ఆయన కష్టం ఉంది కానీ కామెడీ టైమింగ్స్ ఆయన చాలాసార్లు చేస్తారు. కానీ పర్ఫెక్ట్ టైమింగ్స్ ఇద్దరు, వెంకటేష్ గారు కానీ ఇటు ఈయన కానీ. సరే వెంకటేష్ గారి కంటే కామెడీ సాల్వ్ నుంచి అలవాటు కానీ ఈయన కూడా పర్ఫెక్ట్ టైమింగ్స్ ఎక్కడ మిస్ కాలేదన్నమాట. అది ఓవరాల్గా సినిమాకి 10కి 10 ఇస్తాను. సంక్రాంతికి ఇదే హిట్, ఇదే ఫ్యామిలీ అంతా నాకు ఫ్యామిలీ అంతా ఇదేనండి. కంపల్సరీ ఇదే 10కి 10 ఇస్తాను రేటింగ్ అయితే ఈ సినిమాకి అయితే. సినిమా మాత్రం ఇక చూస్తురు కదా, పెద్ద వాళ్ళు చూస్తురు కదా, దయచేసి మీ పిల్లలను కూడా ఈ సినిమా చూపించాలి. ఎందుకంటే అనిల్ రాయపూడి గారు ఈ సినిమాలో చిన్న ఒక మెసేజ్ ఉంది. చిన్న పిల్లలు లవ్వులని అవ్వని చిన్న గొడవలు వస్తాయి భయ్ ఆ ఫ్యామిలీలో అయినప్పుడు. దానికే సూసైడ్ చేసుకుంటారు, అలిగి అత్తగారింటికి పోతుంటారు. అవన్నీ ఫ్యామిలీ అన్నప్పుడు బండి సాగించాలంటే గొడవలు వస్తుంటాయి. ఒకటే అన్ని సంతోషం కావాలంటే